ఇప్పుడు ఇక్కడ అవేర్నెస్గా ఉండాలి. ఇక్కడ చాలా అవేర్నెస్లో ఉండాలి అందరూ. ఇప్పుడే చూడాల్సింది ఇదంతా. గుర్తుంచుకోండి మాస్టర్స్, చెక్ చేసుకోండి, అంతా అవేర్నెస్గా ఉండండి. సర్జరీ కూడా కొన్నిసార్లు ఉపయోగపడుద్ది. ఎముకలు విరిగినప్పుడు, మరి యాక్సిడెంట్ సంభవించినప్పుడు హీలింగ్ చేసుకొని వాటిని పూర్తిగా నయం చేసుకోవడం కష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించుకొని తర్వాత హీలింగ్ ప్రాసెస్ను సాధన చేయటం, మరి తిరిగి ఈ పరిస్థితిని చూసుకోవటం చేయాలి. ఒకసారి ఇబ్బంది జరిగింది, దాన్ని నెక్స్ట్ జరగకుండా మనం చూసుకోవాలి మేడం చెప్పేది. ఈరోజు కొంతమంది అద్భుతమైన మెడికల్ డాక్టర్లు నిజంగా మానవ జాతికి వారి జీవితం అంకితం చేస్తారు. రోజు రోజుకి వీరి సంఖ్య అధికమవుతూ కూడా కొంతమంది డాక్టర్లు పరిపూర్ణ స్వస్థత చికిత్స కూడా ఇస్తున్నారు. ఇప్పుడు డాక్టర్లు ఒక్కొక్క బాడీ పార్ట్కి విపరీతంగా ఇస్తున్నారు. పరిపూర్ణ స్వస్థత అంటే శారీరక, మానసిక, మరి ఆధ్యాత్మిక స్వస్థత. కానీ చాలామంది డాక్టర్లకి రోగకారకాన్ని గురించి చికిత్స చేయటం లేదు. ఇక్కడ ఏం కావాలి? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్సకి వాళ్ళకి కారణం ఏంటో గుర్తించట్లా, వాళ్ళకి దొరకక చికిత్స చేయటం లేదు. వారు కేవలం వ్యాధి లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. కారణం అన్నీ ఉంటాయి, కానీ ఆ వ్యాధికే చికిత్స చేస్తున్నారు. వ్యాధి లక్షణాలు అనేవి కారణాలు కావు. కారణం వెనకుంది కదా, కారణం వెనకుంది. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి? నువ్వు నిన్ను అంగీకరించుకోలేకపోతే, నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే వచ్చింది. అదేదో తలకాయ మాత్ర వేస్తే అది ఆ భాగానికి వడికే, కానీ అసలు పోవాలంటే ఆ కారణం తీసేస్తేనే కదా పోయేది. లేకపోతే అట్టలు పెట్టుకొని మింగుతూ ఉండాలి. కారణాలు అవి కేవలం కారణం యొక్క ప్రభావం. ఇలాంటి డాక్టర్లు ఈ చికిత్సను 2 విధాలుగా చేస్తారు. ఒకటి, మందులతో మనల్ని విషపూరితం చేయటము. 2, రోగానికి ఇంకా జటిలం చేయటము, సర్జరీ ఆపరేషన్ చేస్తారు. ఒకవేళ మీరు సర్జరీ దగ్గరికి వెళితే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకవేళ మీరు సర్జరీ దగ్గరికి వెళితే వారు ఆపరేషన్ చేయాలంటారు. ఏమైనా సర్జరీ ఆపరేషన్ చేయాలని నిర్ణయిస్తే ఆ ఆపరేషన్కి అనుభవాన్ని మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. దానికి కావాల్సిన అనుభవాన్ని మీరు సిద్ధం చేసుకోండి. అప్పుడు ఆ ఆపరేషన్ చాలా సులభంగా జరిగి మిమ్మల్ని మీరు త్వరగా నయం చేసుకుంటారు. ముందు దానికి ఒక అవగాహన రావాలి. ఆ సర్జరీ అనేది, ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ అచేతనంగా పడి ఉన్న డాక్టర్లు మరి స్టాఫ్ మాట్లాడే మాటలను అచేతనంగా ప్రతిదీ వింటారు. అక్కడ మత్తు ఇచ్చినా కానీ ఒక్కొక్కసారి మనకు మాటలు వినపడతా ఉంటాయి. ఈ విషయాన్ని డాక్టర్లకు మరి ఇతర స్టాఫ్ గుర్తుంచుకోవాలి. అంటే కొంతమందికి అక్కడ ఏం జరిగాయి అన్నీ వినపడుతుంటాయి. ఒక న్యూ ఏజ్ మాస్టర్కు అకస్మాత్తుగా సర్జరీ అవసరమైనది. ఆమె ఆపరేషన్ ముందుకు సర్జన్తో మరి అనిస్టియానిస్ట్తో మాట్లాడి ఆపరేషన్ జరిగేటప్పుడు సన్నని మధురమైన సంగీతాన్ని ప్లే చేయమని చెప్పిందంట. నన్ను సర్జరీ చేసేటప్పుడు ఒక సంగీతాన్ని ప్లే చేయమని ఆమెతో వారు మాట్లాడేటప్పుడు, మరి వారు పరస్పరం మాట్లాడుకునేటప్పుడు మంచి దైవిక వాక్యాలని మాట్లాడుకోమని కోరిందంట. సర్జరీ చేసేటప్పుడు మీరు మంచి మాటలతో సర్జరీ చేసి సన్నని మ్యూజిక్ పెట్టమని కోరిందంట. ఆపరేషన్ సవ్యంగా జరిగిందంట. 2 అక్కడ కనెక్ట్ చేసేలోకి ఆమె చాలా త్వరగా మరి చాలా సులభంగా ఉపశమనం పొందింది. అంటే అక్కడ ఆ మాటల ద్వారా, ఆ మ్యూజిక్ ద్వారా కూడా వాళ్ళల్లో ఉన్న అనవసరమైన ఆలోచనలు లోపలికి సర్జరీ లోపలికి అక్కడ కట్ అయిపోయినాయి. సర్జరీ చేసే స్టాఫ్ ఇదంతా కూడా, అంటే అక్కడ ఒక వైబ్రేషన్ మారిపోయేటట్టు చేసింది. ఇంకేం చేసింది ఆమె? నన్ను హాస్పిటల్లో తాకే ప్రతి చెయ్యి నన్ను స్వస్థత పరుస్తుంది, మరి పై కేవలం ప్రేమను మాత్రమే వ్యక్తపరుస్తుంది అనుకుందంట. నన్ను హాస్పిటల్లో తాకే ప్రతి చెయ్యి, ఎక్కడికి పోయినా సరే ఇట్లా అనుకోవచ్చు, ప్రతి చెయ్యి నన్ను స్వస్థత పరుస్తుంది, మరి నాపై కేవలం ప్రేమ మాత్రమే వ్యక్తపరుస్తుంది. నాకు ఆపరేషన్ త్వరగా సులభంగా
మరి సంపూర్ణంగా జరిగిపోతుంది. క్రియేట్ చేసుకుంది ఇదంతా. అన్ని పరిస్థితుల్లో నేను చాలా హాయిగా ఉంటాను అని పై విధాలుగా ఆపరేషన్ చేయించుకునే నా క్లయింట్‌ని హృదయంలో భావించుకోమంటాను. ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఈ పదాలు విపరీతంగా ఉచ్చరించుకోవాలంట. సర్జరీ తర్వాత సన్నని మృదువైన సంగీతమును, ఒకవేళ సర్జరీ అయింది, మృదువైన సంగీతమును ప్లే చేసేటట్లుగా సలహా ఇస్తాను తర్వాత. అంటే ఆ ఒక మృదువైన సంగీతం అక్కడ ఉందనుకో, అక్కడ తొందరగా హీలింగ్ జరుగుద్ది. నాకు త్వరగా హాయిగా పరిపూర్ణత, స్వస్థత చేకూరుతుంది. రోజు రోజుకి నేనెంతో మరింత మెరుగవుతున్నానని హృదయంలో పదే పదే ఉచ్చరించుకోండి. ఇంకా కావాలంటే అన్ని పాజిటివ్ అఫర్మేషన్ దైవ వాక్యాలలో ఒక క్రమంలో రికార్డు చేసుకొని టేప్ రికార్డును హాస్పిటల్‌కి తీసుకెళ్ళి విశ్రాంతి తీసుకునే సమయంలో, స్వస్థత చేకూరే సమయంలో ప్రే చేసుకోండి. ఒకవేళ మాట్లాడలేకపోతే అంతా రికార్డ్ చేసుకొని అక్కడ పెట్టుకోండి అంట. అటువంటి మీ కలిగే స్పందన గమనించండి. నొప్పిని పట్టించుకోకండి. ప్రేమ హృదయంలోంచి ప్రవహించి మీ గుండె మరి చేతుల గుండా ప్రసరిస్తుందంటూ భావించండి. మీకు ఎక్కడ స్వస్థత చేకూరాలనో అక్కడ మీకు చేతులుంచుకొని నేను ప్రేమించుకుంటున్నాను. ఎక్కడ స్వస్థత కావాలని నువ్వు అనుకుంటే నన్ను నేను ప్రేమిస్తున్నాను. అక్కడ పెట్టుకోండి. నీకు స్వస్థత కలగటానికి నేను సహాయపడతానని మీతో మీరు చెప్పుకోండి. నేను స్వస్థత కోసం నేను సహాయపడతాను. శరీరంలో కొన్ని చోట్ల ఉబ్బటము అనేది అవరోధాలు కూడిన పేరుకుపోయిన, కుళ్ళిపోయిన భావోద్వేగాలు కలిగే ఆలోచన విధానాలు సూచిస్తుంది. ఎక్కడైనా సరే ఆ క్రోధము కుళ్ళిపోయినయి. సహజంగా కంతులు ఏర్పడతాయి. అనేవి తప్పుగా పేరిన శరీరక భాగాలు. ఒక ఐస్టార్ అనే ఫెలోషిప్ ఒక రకమైన చేప ఒక చిన్న ఇసుక గింజని తీసుకొని దాన్ని రక్షించుకునేటట్టుగా దృఢమైన మెరిసే ఒక షెల్ నిర్మిస్తుంది. దాన్నే మనం ఏమంటాం ముత్యము. ఒక ఇసుక రేణువు తీసుకెళ్ళి దాని చుట్టూ వైబ్రేషన్ చుట్టిస్తుంది. అదేమవుతుంది? ఒక ముత్యం అవుతుంది. అందంగా ముత్యమైంది. అలాగే మనం కూడా ఒక పాత గాయాన్ని తీసుకొని దాన్ని తలుచుకొని దాన్ని బాగా పోషించి దాని చుట్టూ ఒక కవచంగా ఏర్పరిచాము. అదే కొంతకాలానికి కణితగా మారింది. ఒక కణిత ఉన్నది అంటే ఒక చేప దాన్ని ఇసుక రేవుని ముచ్చల్లాగా చేసింది. మీరేం చేశారు? క్రోధాలు అన్నీ చేసేసి దాని కవచం తయారు చేశారు. అప్పుడు అది కణితగా పేరింది. దీనినే నేను పాత చలచిత్రాన్ని పదే పదే ప్రదర్శిస్తుంటాను. కొంతమంది స్త్రీలలో గర్భకోశంలో ఈ కంతులు ఏర్పడతాయి. దీని కారణము వారి భావాలు గాయపడి ఉంటాయి. వాళ్ళ భావాలు గాయపడి ఉంటాయి. మరి ఆ గాయాల యొక్క ప్రభావము వారి స్త్రీతత్వంపై అధికంగా పడి ఉంటుంది. వారు ఆ గాయాన్ని పోషించుకుంటూ దీనినే నేను అతడు నాకు ఈ ఘోరం చేశాడనే భావించే రుగ్మతంగా పిలుస్తారు. అక్కడ స్త్రీ అసహించుకొని ఆ రుగ్మతకి కారణము ఆమె సృష్టించుకుంది. ఏదో ఒక సంబంధం అనంతమైన మాత్రాన మనలో ఏదో తప్పుందని కాదు, లేదా మన ఆత్మగౌరవాన్ని కోల్పోయామనేది నిజం కాదు. ఏమి జరిగిందనేది కాదు ప్రధానం. మనం దానికి ఎలా స్పందిస్తున్నామనేదే ముఖ్యం. ఎట్లా స్పందిస్తున్నాం? మనలో ప్రతి ఒక్కరూ వారి జీవిత భావాలకు వారే బాధ్యతలు. మీ పట్ల ఉన్న మీలోని మీ నమ్మకాలను మీరు మార్చుకుంటే మీరు ప్రేమపూరితమైన స్వభావాలున్న సంబంధ బాంధవ్యాలను ఆకర్షించుకోగలుగుతారు. ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు మెచ్చుకొని, మీరు మార్పు తెచ్చుకొని, మీరు ప్రేమతత్వంలో ఉంటే మీరు ఆకర్షించి అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ ఏమిస్తుంది? ప్రతిరోజు నేనున్న ఈ జీవితం అనంతంలో అంతా సవ్యంగా ఒకటిగా మరి సంపూర్ణంగా ఉంది. నా శరీరాన్ని నేను ఒక మంచి మిత్రుల్లా భావిస్తున్నాను. నా శరీరంలో ప్రతి కణము దివ్య ప్రజ్ఞతో దాగి ఉన్నది. నేనున్న ఈ కణాలు అందించే సందేశాలను ప్రేమపూర్వకంగా వింటాను. మరి సందేశాలు చాలా విలువైననే నాకు తెలుసు. నేను ఎప్పటికీ క్షేమంగా ఉంటాను. మరి నేను ఎల్లప్పుడూ దైవికంగా మరి రక్షించబడుతూ సరైన మార్గంలో నడబడుతున్నాను. నేను ఎల్లప్పుడూ ఆరోగ్యదాయకంగా, సౌకర్యంగా, స్వేచ్ఛగా ఉండటాన్ని ఎంచుకుంటాను. మరి నా ప్రపంచమంతా సవ్యంగా ఉంది.
ఇది ఈ మేడం ఇచ్చింది. ఇంకా దీని ఇక్కడి నుంచి ఇక్కడ ఏమిచ్చారంటే, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నేను నిజంగా ప్రేమిస్తున్నాను అనేది కూడా రాసుకోవాలి. నన్ను నేను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నానని నీ శరీరానికి చెప్పుకోవాలి. ఇది ఇంక ఇక్కడి నుంచి స్వస్థత కోసం అనేది ఒక్కొక్క అవయవానికి ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎట్లాంటి మార్చుకోవాలనేది ఇచ్చారు. మరి ఈ రోజుతోటి ఇది క్లోజ్ చేసేస్తున్నాం. తల భాగం నుంచి ప్రతి అవయవానికి వీలున్నంత వరకు చెప్పాను. దాంట్లో మాత్రం స్త్రీలని నేను చెప్పాల, అది చాలా ఉంది, అది మీరు చదువుకోవాల్సిందే ప్రతి స్త్రీ. అంటే వాటి గురించి ఎలాంటి అభద్రతా భావాలు ఉన్నాయి అనేది ఆ జననేంద్రియాలు వాటిని మీరు చెక్ చేసుకోవాలి, చదవాల్సిందే, ప్రతి స్త్రీ చదవాల్సిందే అదంతా. థ్యాంక్ యూ. రేపు 5 పెద్ద తప్పులు, 5 చిన్న తప్పులు. 5 పెద్ద తప్పులు జీవితంలో కోల్పోలేని స్థితి, అంటే దివ్య నేత్రాన్ని ఓపెన్ కాకపోవటానికి 5 పెద్ద తప్పులు. 5 చిన్న తప్పులు అంటే మన యొక్క చైతన్య శక్తిని ఎక్కడ లీక్ అయిపోతుంది. చిన్న తప్పులు అంటే మూత్ర సమస్యలతో ఉన్న వాళ్ళు చిన్న తప్పులు. పెద్ద తప్పులు అంటే కళలో ఎక్కడన్నా చెప్పులు పోయినా చేసిన, బయట ఎక్కడ పోయినా అదొక జీవితంలో ఒక పెద్ద తప్పు చేయనట్టుగా, అది దాని గురించి చర్చ చేద్దాం అనుకుంటున్నాను. అది మాస్టర్స్, మరి ఇంత అవకాశాన్ని మీరందరూ నాకు ఇచ్చినందుకు, నాకు తెలిసిన ఒక చిన్న ఆవగింజంత జ్ఞానం మరి మీతో నేను పంచుకోవటమైంది. ఇంకా కొండంత హిమాలయంత జ్ఞానం ఉంది. నేను ఒక చిన్న ఆవగింజంత జ్ఞానం తెలుసుకొని నాకు తెలిసిన విధంగా నేను మీకు మలిచి చెప్పటం అయింది మాస్టర్స్. మీ అందరికీ అద్భుతంగా ప్రతిరోజు 1 గంట 2 గంటలు మనల్ని మనం చూసుకుంటూ, మనల్ని మనం చిరునవ్వుతో నవ్వుకుంటూ, మన ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా జీవిస్తూ, ప్రతి శరీరంలో ఇవన్నీ కూడా ఇనికిపోయి, ప్రతి శరీరంలో ప్రతిరోజు ఏదన్నా వస్తే అది గుర్తు చేసే విధంగా స్టోరేజ్ అవుతూ, మరి మనం ముందుకు పోవటానికి మనం నిర్ణయించుకొని వచ్చిన కారణకారి సంబంధాన్ని ఈ యొక్క జీవితం అనే పాఠశాలలో మీరందరూ కూడా కొంత పరీక్ష పాస్ అయినట్టే. ఈ జీవితం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జీవితంలో ఎన్ని జన్మలు వచ్చారో భూమి మీదకి, ఈ జన్మలో కొంతన్న జ్ఞానాన్ని ఆ శరీరానికి అప్పచెప్పి, ఓహో ప్రతి శరీరం ఇట్టుండాలా, తలకిట్టుండాలా, కళ్ళకిట్టుండాలా, నోటికి మెడకిట్టుండాలా, ఈపుకిట్టుండాలా, చేతులకిట్టుండాలా, ఊపిరితిత్తులకు భయం ఉందా, హార్ట్కి ప్రేమ లేదా, మరి ప్యాంక్రియాస్కి అది రక్తం సరిగా లేదా, పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు అరలేదనుకుంటున్నాం కానీ మన విషయాలు జీర్ణించుకోవటం లేదా, అల్సర్ ఉందంటే భయం ఉందా, మూత్రపిండాలు పనిచేయట్లేదంటే ఇంత కోదభావము, డబ్బు కరెక్ట్గా ఇన్ని రకాలుగా లోపల దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా మీరు పక్కన పెట్టి పరుగాయి అంటే ఏం చేయాలి మాస్టర్స్? థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఈ రోజు నిజంగా, అంటే మా బాడీ పార్ట్స్ గురించి ఏదో అలా బ్రతికేస్తున్నాం కానీ ఈ పార్ట్స్ గురించి ఏమీ తెలీదు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు అనంత కోటి కృతజ్ఞతలు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంకా ఎవరైనా విజయ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నేను విజయలక్ష్మి అండి. నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు చెప్పింది జ్ఞానం చాలా బాగుంది. అందులో ఒక డౌట్ ఏంటంటే, ఆఫ్టర్ సర్జరీస్ కానీ ఏమన్నా హెల్త్ బాగాలేనప్పుడు మ్యూజిక్ వినమన్నారు. అంటే అది భక్తి గీతమే అయి ఉండాలా, మెలోడీ సాంగ్స్ ఏవైనా? స్మూత్ సాగు ఉండాలి. ముందు అసలు అయ్యి మనకు ఆన్ చేసినప్పుడు మన ఫీలింగ్ ఎట్టుందో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అది మన ఫీలింగ్ ఎట్టుందో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎక్కడైనా హాస్పిటల్ పోతే మీ మీద చెయ్యేశారంటే అది ఆ వాక్యాలు మనం చెప్పుకోవాలి. చెప్పారు సార్, అది వీళ్ళు నాకు స్వస్థత చేకూర్చగలుగుతుంది అనేది. అది అంటే హాస్పిటల్లో పోగానే అప్పుడు కూడా అట్లా
ఆహా, ఆ హాస్పిటల్లో పోగానే బీపీ ఉండదు, ఆడి పోగానే బీపీ వస్తుంది. అదొక భయము. హై అవుతుంది సార్ ఆ పరిసరాలకు అయ్యింది. వెళ్ళగానే హై అవుతుంది. అంటే అదంతా అల్లజడిగా ఉంటుంది, మన శరీరంలోకి దూకుద్ది అది. ఆ బీపీ మిషన్ కొట్టగానే టట ఇది మళ్ళీ కాసేపటికి ఉండదు అది. నార్మల్ అది వచ్చేస్తుంది. అందువల్ల ఇంకొకటి హాస్పిటల్కి పోయి వచ్చాము అంటే ఇమ్మీడియట్లీగా ఒక 2 చెంచాలు కల్లుప్పు వేసుకొని స్నానం చేశారు, బాడీ ఆరా క్లీన్ అయింది. ఇందాక ఆరా క్లీన్ చేశారు కదా, గార్డెన్ ఏం చేశారంటే మీ పక్కన ఉన్న వాళ్ళు లోపల పోయి ఆరా క్లీన్ చేశారు, అట్లా ఆరా క్లీన్ చేసుకోవాలి మనం. అది ఓకే. ఇంకో డౌట్ సార్, ఇప్పుడు మీరు శరీర భాగాల గురించి బాగా చెప్పారు. ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో చెప్పడానికైనా నేను వినడానికైనా అవి 4 పేజెస్ అన్నారు, ఫోటోస్ ఏమైనా పెట్టగలరు సార్ అట్లా? ఏంటమ్మా? అంటే బుక్ కొనుక్కోవచ్చు అంటే ఎక్కడ దొరుకుతుందో ఐడియా లేదు. మీరు లేదంటే ఏవైతే ఆ నేను సబ్జెక్ట్స్ చెప్పిన ఫోటో ఏమైనా పెట్టగలరా? నేను చెప్పిన వాక్యాల వరకు పీడిఎఫ్ ఉంది, పంపిస్తాను. అది జిరాక్స్ ఓకే సార్. తీసుకోండి. ఓ 40 పేజీలో ఓకే 50 సార్. పేజీలు వస్తుంది. 50, 60, 100 అయితే 100 తీసుకోండి. లేదు ఎప్పుడన్నా ఓకే. పుస్తకం దొరికితే 135 రూపాయల పుస్తకం కొనుక్కోవచ్చు ఎక్కడన్నా బుక్ స్టాల్స్ పెట్టినప్పుడు. పర్లే కానీ అది ఎక్కడ దొరుకుతుందో అని ఐడియా లేదు. మీరు అన్ని అర్జెంట్ వివరించారు. అర్జెంట్ అవసరం అయితే అంతవరకు పీడిఎఫ్ చేశాను, తీసుకోవచ్చు. ఓకే సార్, అని తెలుసుకోవాలని అట్లానే అది ఓకే ఇస్తాం తెలుసుకున్నాం. ఇస్తాం. సార్ పీడిఎఫ్ పంపించండి. థ్యాంక్ యూ సార్. నేను పంపిస్తాను. ఎవరికి అవసరమైతే వాళ్ళు ఓకే సార్. పీడిఎఫ్ నేను Thank you, అర్జెంటుగా ఇందిరాకి పంపించా. సడన్ గా గుర్తొచ్చి నేను అడిగింది ఇందిరా ఒకటే, అందువల్ల ఇందిరాకి ఎంబడే పెట్టేశా. ఇస్తాను అందరికి, నా దగ్గర దాచుకుంటే దోచబడుద్ది, మీకు ఇస్తే పంచబడుద్ది. నెక్స్ట్ ఉషా గారు మాట్లాడండి. నమస్కారం మాస్టర్స్. నమస్కారమ్మా, నేను మహబూబ్నగర్ ట్యూషన్ మాట్లాడుతున్నాను మాస్టర్. చెప్పమ్మా. ఏం లేదు సార్, మీరు నిన్న చెప్పింది నేను అంటే నాలో భయాలు తొలగిపోవాలని నైట్ అదే ఏకాదశి రోజు నుండి ఒక 11 days రాసి పేపర్లో రాసి కాల్ చేయమని చెప్పారు కదా, కొద్దిసేపు ధ్యానంగా కూర్చొని తర్వాత చేశాను మాస్టర్స్ నిన్న నైట్. అంటే 11 days చేద్దామని అనుకున్నాను. నిన్న 17th స్టార్ట్ చేసినాను, చేస్తాను. ఇంకా యంత్రం కూడా ఇవాళ వస్తుంది మాస్టర్స్, మీకు రేపు పెడతాను మాస్టర్స్. నేను అది మీరు ఇచ్చిన యంత్రం మా అక్కగారు పంపించారు. మేడం అక్కడ భావన మారాలి, యంత్రం కాదు అది. చెప్పండి. అది ఒక ఆటో డిజైన్ అది. ఓకే. ఇప్పుడు కూడా ఆ పదం తీసేయండి. ఒక మాస్టర్ నా దగ్గరకు వచ్చారు, నాలో ఉన్న ఫియర్ తీసేయటానికి అనుకోండి. ఎక్కడ కూడా అంతరము, నిమ్మకాయలు, ఇట్లాంటి దిష్టి ఇవన్నీ అనద్దు, అవి ఊత పదాలు. లేదు, నేను అట్లా అనట్లేదు మాస్టర్. మీరు అది ఏదైతే పంపించారో అది డిజైన్ అనండి. మీరు కూడా ఇంకొకరికి చూపించినా నాకు ఒక డిజైన్ వచ్చింది విశ్వం నుంచి, నన్ను మార్చడానికి నాకు అందింది హెల్ప్ అని అనుకోండి చాలు. అలాగే మాస్టర్స్, అలాగే. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నమస్తే సార్, పీడిఎఫ్ గ్రూప్ లోనే పెట్టండి సార్. మేడం నేను దేవికి ఇస్తాను, దేవి గ్రూప్ లో నేను ఆ గ్రూప్ లో లేను కాబట్టి దేవికి పంపిస్తే దేవి ఏది పెట్టినా నేను పంపించేయన్ని పెట్టుద్ది. ఇందాక లాస్ట్ వాక్యాలు కూడా ఫ్లైయర్ తయారు చేసి పెట్టాను. తర్వాత హాస్పిటల్లో పోయేటప్పుడు ఏమనుకోవాలి కూడా సాయంత్రం ఫ్లైయర్ చేసి ఆ పదాలు కూడా పెడతాను, పెట్టుకోండి, ఏం పర్వాలేదు. అందరూ ఇది వచ్చినప్పుడు అవసరమైతే ఆ ఫ్లైయర్ని ఒక డిజైన్గా కార్డులాగా తయారు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీరు చెప్పిన బుక్ మీ ఆరోగ్యం మీ చేతిలోనా సార్? ఆ బుక్ అంతే, మీ ఆరోగ్యం మీ చేతిలో. 45 పేజీల వరకు చదవచ్చు, తర్వాత ఆలోచనలు మార్చుకునే ఉంటాయి అన్ని. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్కిన్ కి సంబంధించిన డిసీజ్ ఆర్గాన్స్ దగ్గర ఉంది సార్. అది అంటే వేరే వాళ్ళకి అది దాని యొక్క ప్రాబ్లం ఏంటి సార్? ఏంటది? స్కిన్ కి సంబంధించిన డిసీజ్ ఆర్గాన్స్ దగ్గర ఉంది, దానికి సంబంధించిన ఇదేంటి అని. నన్ను నేను ప్రేమించుకుంటున్నా అని చెప్పాలి. ముందు స్కిన్ అంటే యాక్సెప్టింగ్ ఉండాలి, అంగీకార తత్వం ఉండాలి. స్కిన్ సమస్య వచ్చిందంటే ఏదో వర్క్ చేయటానికి వచ్చి తప్పించుకోవటంలో కూడా వస్తుంది. స్కిన్ వచ్చిందంటే చిన్నగా వస్తుంది, వదిలించుకోవాలన్నా చాలా టైం పట్టుద్ది. దాని దగ్గర ఏ పార్ట్కి ఏమొచ్చిందని
స్పిరిచువల్ టాబ్లెట్లో వజ్రకవచం అనే ఒక గ్రూప్ ఉంది, దాంట్లోకి వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే సార్. నెక్స్ట్ సార్ నమస్తే సార్, నా పేరు లక్ష్మి అండి, మచిలీపట్నం నాగలక్ష్మి. చెప్పమ్మా. కాదు సార్, మీ క్లాస్ అసలు ఏంటంటే ఎంతసేపు వింటున్నామో తెలియట్లా. ఎలా ప్రపంచంలో వచ్చామో ఎట్లాంటి అందుకుంటున్నామంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మనల్ని మనం మార్చుకుని ఆనందమైన జీవితాన్ని రావటానికి ఇంత మంచి వాక్యాలు చెప్తున్నారు, చక్కగా రాసుకుంటున్నాం, వాటిని ఫాలో అవుతున్నాం. చాలా చాలా బాగుంది సార్. అది నువ్వు చాలా డిజైన్ హ్యాపీ. చేసుకొని వచ్చావు, నీకు అందింది అంతే. అది. చాలా హ్యాపీ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇందిరా. ఇందిరా మేడం మాట్లాడండి. సార్ నిన్న పీడిఎఫ్ పెట్టారు కదా సార్, చర్మ సమస్యకి మా మదర్ కి స్కిన్ అంటే ఇచ్చింగ్ వచ్చి బ్యాక్ అయిపోతుంది. స్కిన్ ఎలర్జీ సంవత్సరాల నుంచి ఉంటుంది. అంత నిజంగా వస్తే వదలదు అన్నట్టు అంతలా ఉందన్నమాట. నేను నిన్న మా మదర్ కి చెప్పాను. స్కిన్ నన్ను వచ్చినప్పుడు ఫస్ట్ ఆత్మాయణం అనే పుస్తకం చదవాలి. ఫస్ట్ దాంట్లో ఇంకా మొత్తం బయటపడుద్ది. ఫస్ట్ ధ్యానం చేయాలి. ఆత్మాయణం అనే పుస్తకం చదివితే అసలు ఈ నాటకం అంతా దాంట్లోనే ఉంటుంది, బయటపడుద్ది. ఫస్ట్ ఏదొచ్చినా ముందు ఇత్తనం ధ్యానం అనేది నాటాలి. ఫస్ట్ ధ్యానం నాటితే నీకు ఒక మార్పు వస్తుందని చెప్పి ఆత్మాయణం అనేది ఎన్ని సంవత్సరాల వయసు? 65 ఉంటుంది. అట్టయితే ఆడియోలు ఉన్నాయి, పంపిస్తాను. ఒక బ్లూటూత్ స్పీకర్ పెట్టి వినిపిస్తుండవు మంచం పక్క కూర్చున్న అక్కడ సరిపోద్ది. పెట్టుకుంటారండి కొందన్న బాగా చేసుకుంటారండి ఆవిడ. అదే పిరమిడ్ పెట్టుకుంటారు. అదే ఈ ఆత్మాయణము ఒకవేళ చదవలేకపోతే ఆడియోస్ ఉన్నాయి, పంపిస్తాను. ఒకవేళ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కానీ బ్లూటూత్ పెట్టుకొని కానీ సాయంత్రం పనుకోప్పుడు కానీ మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడల్లా ఇంటా ఉండాలి ఒక్కొక్క చాప్టర్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను షేర్ చేస్తాను సార్, మీరు ఓకే పెట్టారు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. చెప్పండి జయశ్రీ మేడం గారు. చాలా బాగా చెప్పింది సార్. ప్రతి ఒక్క అవయవం గురించి ఎంతో చక్కగా, అంటే ఇవన్నీ మేము ఇప్పుడే అంటే యాక్సెప్టేషన్ అని చెప్పిండ్రు కానీ జయశ్రీ మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. దాన్ని ప్రేమగా మనం ప్రతి ఒక్క దాన్ని మనం ప్రేమగా యాక్సెప్ట్ చేస్తూ దాన్ని ఒప్పుకుంటే ఈజీగా ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాం అనిపించింది సార్. ఏదైనా ప్రేమ ప్రేమ ఎక్కడా భయపడకుండా దాన్ని చిన్నగా అవగాహన చేసుకొని నేను నేర్చుకుంటానికి వచ్చింది అని అంగీకరించి ప్రేమగా పంచుకుంటే ఆ సమస్య కూడా అంత తేలిగ్గా పోద్ది. ఫస్ట్ బయటపడగలుగుతాం సార్. ప్రతి దాని కూడా థ్యాంక్స్ చెప్పుకుంటుంది. నిజంగా విశ్వంలో అన్నిటికీ థ్యాంక్స్ చెప్పాల్సిందే సార్. అంత చక్కగా చెప్పింది సార్. బాగుంది. థ్యాంక్ యూ. మేము సాయంకాలం పూట కూడా పిరమిడ్లా ఇవి చదువుతాం సార్. నేనంటే నాకు చాలా ఇష్టం, నా అవయవాలు చక్కగా పని చేస్తున్నందుకు కృతజ్ఞతలని అందరు ఒకరు చెప్పి అందరికీ చదివిస్తాం సార్. ఇవన్నీ చాలా ఇంకా కొన్ని నేను ఫ్లైయర్స్ తయారు చేసి చాలా ఉన్నాయి ఒక మేడంకి. అవి కూడా కావాలంటే మీకు పెడతాను, మీరు చెప్పుకోవచ్చు. అన్ని కణాల గురించి అన్ని చాలా పెట్టాను. ఇవన్నీ ఒకప్పుడు చాలా చేసి ఒక దాంట్లో స్టోర్ చేసేసారు. ఓకే ఓకే మేడం. 20 సెకండ్స్ చదువుతాం సార్ అక్కడ పిరమిడ్ల రోజు. అది చెప్తే అందరం ఒకరు చెప్తే అందరు చదువుతారు. ఒక అద్భుతం జరుగుతుంది మేడం. మనకి మనం ప్రేమించుకోవడం, మన కణాన్ని ప్రేమించుకోవడము అందరితోటి చదివిస్తుంటా సార్. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మా ఊర్లో మాకు 2022లో 2500 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణ దేవరాయలు గారు ఉన్న గుడి అది. ఆ గుడిలో అప్పట్లో విష్ణుమూర్తి విగ్రహం ఉంది, నరసింహస్వామి విగ్రహం. ఆ 2500 సంవత్సరాల క్రితంలో అప్పుడు ఉన్నవాళ్ళు ఆ కాలంలో పరిపాలించిన వాళ్ళు విగ్రహం పగలగొట్టి బయట వేశారు. ఆ గుడిని ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఇప్పటికి. ఆ గుడిలో మాకు ఒక రోజు ప్రాసెస్ జరుగుతుంటే ఆ గుడి వాళ్ళు వచ్చి మేము పిరమిడ్ కట్టిస్తామని చెప్పారు. 54 అని. నేను 2022 మార్చి 14వ తారీఖు మాదంతా ప్రాసెస్ అయిన తర్వాత శశారాం మాస్టర్ని అడిగారు, సార్ ఇక్కడ గుడి కట్టిస్తున్నారు, దీని యొక్క విశిష్టత ఏంటి అని అడిగితే, మళ్ళీ ఇంకొకసారి చెప్పబోయా ఎక్కడ ఏందని. ఇట్లా వినుకొండండి, పల్నాడు జిల్లా పలానా చోట
దాన్ని అన్నీ చెప్పిన తర్వాత ఆ గుడి కింద శాలిగ్రామ అనే ఒక పెద్ద శివలింగం ఉంది. శాలిగ్రామ అంటే పైనుంచి వచ్చిన స్టోన్ అది. ఇవాళ మక్కాలో ఉంది అదే. దానికి విష్ణుమూర్తి కాపలా కాస్తున్నాడు. విపరీతమైన ఎనర్జీ ఆ గదంతా నిండిపోయి ఉంది. ఆ గదిలోంచి కొద్దిగా లీక్ అయ్యి వస్తున్నందువల్ల ఆ గుళ్ళో ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళకి స్వస్థత చేకూరుస్తుంది. కాబట్టి ఈరోజు దాన్ని తలుపులు తెరుద్దాము అని మాకు ఆ తలుపులు తెరవటానికి ఏది లైవ్లోనే లోపలలోనే అంతరంగంగా ప్రేమనాథ్ గారి తరపు అంటే జెంట్స్ వాడికే ఉండాలి. ప్రేమనాథ్ గారు చెయ్యి ఒకటి, మేము ఒక నలుగురం వేసి ఓంకార నాదంతో ఇదైతే అప్పుడు అది ఓపెన్ అయిపోయింది. అది ఎట్లా వచ్చిందంటే బయటికి ఓ పెద్ద వర్షంలాగా వచ్చి కంప్లీట్గా అది శాలిగ్రామ పిరమిడ్ ఎనర్జీ. ఇప్పుడు అక్కడ పిరమిడ్ వాళ్ళు 54 పోయి 250 రోజులు సామూహిక ధ్యానం చేయించాను నేను. రోజుకి 1 గంటన్నర 80 మంది చేత. అప్పుడు క్రాఫ్ట్ సర్కిల్ కార్డులు క్రియేట్ చేసింది అప్పుడే నేను. మరి అది ఇప్పుడు 12 సైజు కట్టారు. ఆ పిరమిడ్ యొక్క ఇదేంటంటే ఆ పిరమిడ్లో ఎవరైతే పూర్తిగా ఈ జీవితం ఏంటో తెలుసుకోవాలంటే ఆ ఎనర్జీ ఉపయోగపడుతుంది. ఆత్మకు ఉపయోగపడే ఎనర్జీ అప్పుడు చెప్పాడు ఆ మాస్టర్. మళ్ళీ నేను నిన్న రికార్డు ఓపెన్ చేసి విన్నా. నా దగ్గర అన్నీ ఉంటాయి, నేను బయటకు వదిలిపెట్టాను. మరి అలాంటి విశేషమైన దాంట్లో కనుక నేను వెళ్ళిన తర్వాత సమయానికి కొంతమందిని చేర్చి నా దగ్గర ఉన్న క్రాఫ్ట్ సర్కిల్ కార్డులు పెట్టి కనుక చేస్తే అసలు ఏ మార్పు జరుగుద్దో కూడా తెలవలేదు. అంత మార్పు జరిగే స్థలం అది. ముందు ఆ చుట్టూ అంత శక్తి ఉందన్నమాట. అందువల్ల ఏది తక్కువైంది కాదు, అన్నీ తక్కువే. రాబోయే రోజుల్లో పెద్ద పిరమిడ్లకి 7-8 నెలలు అప్లికేషన్ పెట్టినా దొరకదు, గుర్తుంచుకోండి. 7-8 నెలలు అప్లికేషన్ పెట్టినా మీకు టైం దొరకదు, అంత స్పీడ్ అయిపోద్ది. ఈ టైంలోనే 40-50 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళందరూ కూడా 50 దాటిందంటే ప్రతి నెల బట్టలు 2 డ్రెస్సులు పెట్టుకోవటం, 2 చీరలు పెట్టుకోవటం, ఆశ్రమ ధర్మానికి పోయి వస్తే ఈ శరీరానికి 6 నెలలు తిప్పితే చాలు ఈ వాహనాన్ని, నీకు అంత శక్తి వస్తుంది. ఎంతలా జబ్బు చెత్త మొత్తం వదిలిపోతుంది. అది మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది గుడివాడ, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా గుడివాడ పోవచ్చు, నూజివీడు తపస్థలి పోవచ్చు, కర్తాల దగ్గర ఉన్న వాళ్ళంతా కర్తాలు పోవచ్చు, వైజాగ్ చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా ఈ దేవాళ్ళు గనక ఈ బ్యాచ్ 6 నెలలు పౌర్ణమి గనక రేవళ్ళపాలని పోయిస్తే వాళ్ళ జాడ్యం మొత్తం వదులుతుంది. ఆ బ్యాచ్ మొత్తానికి ఉన్న తరంగాలు వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నీ మారిపోతాయి. కానీ సాహసం చేయరా డింబక, బయటికి రావాలంటే చాలా ఉంటాయి. అది థ్యాంక్ యూ సార్. సిసారా మాస్టర్ అంటే వెంకటేష్ మాస్టర్ గా సార్ వాగినాయి. మొన్నది బ్లడ్ గురించి అవుతే అది లోపల పోతే రికార్డ్ లేదు. వెంకటేష్ మాస్టర్ గారు పెడితే ఎంబడే పెట్టింది, దేవికి ఎంబడే పెట్టేశారు. అట్లా నేను 150 ప్లానెట్లు మేడం, మీరు ఒక్క ప్లానెటే, నేను 150 ప్లానెట్లు తిరిగా 18 నెలలు సాహసం చేశాను నేను వాళ్ళతో పాటు. అది అంటే నేనేం గొప్పని కాదు. ఇంకొకళ్ళు మీరు లేడీస్ గురించి వినాలి, ఈ గర్భాశయం గురించి ఒక ఆమె చెబుద్ది, అసలు మీరు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటారు. అసలు ఆ క్లాస్ వింటుంటే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటారు. అసలు ఎంత ప్రేమగా ఉంటుందంటే తీసుకుందాం, పర్మిషన్ అడిగి తీసుకుందాం. త్వరలో నువ్వు అసలు ఒక జూమ్ క్రియేట్ చేయాలి. నెలకు 600 రూపాయలు. సాహసం చేయరా డింబక, పోతే పోయింది. 6గురు తయారయ్యి 100 వేసుకోండి, ఏమైంది? ఎంత జ్ఞానం వస్తుంది. అట్లా చెప్పాను దేవికి, అట్లా క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పల్లవి. హాయ్ సార్, నేను సుష్మా అని. వీడియో ఓపెన్ చేసుకోకూడదు, నీ ఫేస్ చూస్తారు కదా. మొన్న వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది చూడండి, మా 2 పిల్లలు కూడా మారారని. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. చెప్పు మా ఊరి అమ్మాయిది. క్లాస్ బాగా చెప్పారు సార్ ఈరోజు. నువ్వు నీ చేత చెప్పియాలి క్లాసెస్, నీ చేత క్లాస్ చెప్పియాలి. ఓకే సార్. ఈ అమ్మాయి ఆత్మాయనం పుస్తకం చదివి ఫేస్ అంతా మార్చుకుంది. నేను ఎప్పుడో చెప్పా, ఈ అమ్మాయిని ఆత్మాయనం చెప్పమ్మా నువ్వు, బాగుంటది అని. చెప్పు సుస్మిత. ఈరోజు క్లాస్ బాగా చెప్పారు సార్ మీరు.
మ్యామ్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్ని బట్టే మనకి డిసీజెస్ వస్తాయని చెప్పారు కదా. ఆ కాన్సెప్ట్ 100కి 100% కరెక్టే. నాకు అంతకుముందు ఫేస్ ఇష్యూ ఉంది, పింపుల్స్, డార్క్ స్పాట్స్ అంతా ఫేస్ మొత్తం ఉండేవి. నేను ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ నాకు తగ్గలేదు. నేను ఎప్పుడైతే నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నానో అప్పుడు చాలా వాటికి కంట్రోల్ అయ్యాయి సార్ నాకు. వండర్ఫుల్. నువ్వు మార్చుకున్నావు కాబట్టి మెమ్మ చెప్పింది కదా, నువ్వు ఏది మార్చుకుంటే అది సాధ్యమే. ఎవరైనా ఏదైనా సాధ్యమే. అది చెప్పు. అవును సార్. థ్యాంక్ యూ. అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా ఆ 2 ముక్కలు అంతకుముందు వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. ఒక తల్లి, 2 కూతుళ్ళు వచ్చారు, ఇంట్లో తండ్రి రాలే, అంతే. వస్తారు, ఆయన కూడా వస్తారు. నెక్స్ట్ ఇలా మాట్లాడుతున్నా అంటే దానికి రీజన్ మీరే సార్. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ ఇంకా యూ ఏ సార్. ఇంకా 7 నిమిషాలు ఉంది. ఈ సినిమా ఈ రోజుకి బంద్. పత్రి సార్ చెప్పినట్టు నేనెవరో మీరెవరో నాకు తెలియదు. నేను ఒక స్క్రీన్ మీదుగా ఒక తోలు బొమ్మలాగా వచ్చి చెప్పి వెళ్ళిపోతున్నా, అంతే. చూడు, అనురాధ నవ్వుతుంది. మాట్లాడొచ్చు కదా అనురాధ. నవ్వుతుంది అనురాధ. మౌన ధ్యానం సార్ అనురాధ గారు. ఇందా చదివిందిగా పుస్తకం. ఆ తర్వాత నుంచి మౌనంలోకి వెళ్ళిపోయారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఉంటే చూడండి, 6 నిమిషాలు ఉంది అంతే. మాస్టర్స్ ఇంకెవరైనా క్లాస్ ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడ కూడా పెడుతుంటా క్లాస్. ఫ్రైడే కదా బేబీ మేడం క్లాస్ అక్కడ ఉంటుంది కదా, L1. ఉంది మేడం, L1 ఉంది రేపు. రేపు కనుక్కుంటా, రేపా ఏదో ఒకటి తీసుకుంటానులే. మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఏమైంది, ఊరికి ఎందుకు ఉంచాలి జూమ్ని? 45 నిమిషాల్లో ధ్యానము, 45 నిమిషాలు సబ్జెక్ట్ చదివితే క్లోజ్ అయిపోద్ది. వచ్చే ఆనందాన్ని పెంచాలి కానీ. రేపు పొన్నం కదా సార్, మీరు మెడిటేషన్ చేయించండి సార్ ఒకసారి. చేపిస్తాను రేపు. ఇంకోటి పెట్టిస్తాను మీకు. ఎందుకని నా దగ్గర చాలా ఉన్నాయి రికార్డులు. మీరు దేవి గారు పెట్టిన ఇవాళ మెడిటేషన్ చాలా బాగుంది సార్. అది లక్ష్మి, మర్చిపోయా, మీది ఏ ఊరు? జి లక్ష్మి చెప్పు. నిన్న ఇందా మించి అడగాలి. ఒరిజినల్ విజయనగరం సార్. మీరుండేది ఎక్కడ? ఉంటుంది హైదరాబాద్. అదే నిన్ను L1లో కూడా చూశాను. నువ్వు క్వశ్చన్లు బాగా అడుగుతుంటావు. అసలు ఎప్పుడన్నా జూమ్లో నువ్వు తగలపోతే ఈ అమ్మాయి లేదా అని అనిపించదు. అట్లా అడగాలి, పరిప్రశ్నలు అట్లా అడుగుతుండాలి. అందువల్ల అడిగా ఎవరా అని. ఓకే, అడుగుతుండాలి అంతే. లేదు, చాలా క్లియర్ గా మీరు డాట్ టు డాట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు కదా సార్. ముందు క్వశ్చన్ లో అనిపిస్తే తర్వాత అదే ఆన్సర్ వస్తున్నారు మాకు. ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. అక్కడ చెప్పగానే ఎమ్మడో ఒక కథ చెప్పమని చెబుద్ది, లేకపోతే ఒక పద్యం పాడమని చెబుద్ది, ఒక విపులీకరణ చెప్పమని చెప్పేవాడు మనం కాదు. మన ఇన్పుట్ అంతా పైకి పోద్ది, సాఫ్ట్వేర్లోకి పోయి ఆ సాఫ్ట్వేర్లోంచి మనలో దిగుద్ది. అంటే మీ దగ్గర ఉన్నదంతా చెక్ చేసి పైకి లాగేస్తారు. పైకి లాగి వీళ్ళు ఈ తత్వంగా ఉన్నారు అని మాలో దూరి చెప్పిస్తారు. అది ఒకసారి ఘాటుగా రావచ్చు, ఒకసారి స్మూత్గా రావచ్చు, ఒకసారి కర్ర తీసుకొని కొట్టినట్టుగా కూడా రావచ్చు. ఆ సిస్టమ్ ఎట్టుంటుందో ఉన్నోళ్ళని బట్టి వస్తుంది అది. థ్యాంక్ యూ. నేను చాలా రోజుల నుంచి ఏ ఊరు అని అడుగుదాం అనుకున్నా, ఇవాళ అడిగాను నేను. లావణ్య, నీ ఏంది లావణ్య, నవ్వొచ్చిందా? లావణ్య మేడం, వాళ్ళ మనవడిని ఎత్తుకుందాం. మనవడి మీద ఎత్తుకుందాం. లావణ్య గారు ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు సార్. అదే నవ్వొచ్చిందా కాస్త అని. సరే, ప్రతి ఒక్కళ్ళు మీకు చెప్పంగా స్త్రీలలో ఉన్న సమస్యలన్నీ ఇందాక అమ్మాయి ఉషా చెప్పినట్టుగా 11 రోజులు రాసుకొని తగలబెట్టేసాను. చూద్దాం అసలు ఒక హోమంలాగా ఏం జరుగుతుంది. ఏమైతే 5 పైసలు ఖర్చు లేదు కదా. 11 కాగితం ముక్కలు పెట్టుకోవటం, ఏ రోజు ఆ రోజు ఉదయాన్నే లేవటం, ఏ వస్తే అవి రాసేసేయండి అట్లా, అంతే. ఆ రోజు ధ్యానం చేయటం, కాల్చిపోనటం, అంతే. అది. థ్యాంక్ యూ. ఇలా దాదాపు 30 మంది దాకా వచ్చారట్టుంది. 28 మంది 29 మంది దాకా వచ్చారు. 23 మంది వచ్చారు సార్ టోటల్. వచ్చారు, చూస్తున్నాను నేను. నేను కూడా ల్యాప్టాప్లో ఉన్నాను, చూస్తున్నాను నేను.
ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ మాకు మీ అందరికి ఇంత అందరి అద్భుతమైన జ్ఞానాన్ని మీ అందిస్తున్నందుకు శతకోటి మీ కృతజ్ఞతలు. అందరి మీ అందరి దగ్గర చిరునవ్వు ఉన్నది నాకు అది ఒక ఆనందం అంతే. ఆ చిరునవ్వే కావాల్సింది మనిషికి. ఆ నవ్వు ఉంటే చాలు అయిపోయా. లోపల అదే పెరిగిపోతుంటది. ఒక కుండపోతలాగా సృష్టిస్తా ఉంటది అంతే. అది. థ్యాంక్ యూ. లాస్ట్ ఇంకా 3 నిమిషాలు ఉంది. ఓకే సార్. ఇంకేమన్నా ఉంటే మాట్లాడొచ్చు. 3 మినిట్స్ ఉంది లాస్ట్ అంతే. సార్ మీరు విజయనగరం ఆనందోత్సవంకి వచ్చారు సార్? వచ్చా. విజయనగరం వచ్చా. వచ్చారు కదా సార్? ఆనందపురంకి వచ్చిన. నేను వచ్చారు. రాకుండా జరుగుద్దా? నేను కంపల్సరీ వచ్చా. అదే నేను మిమ్మల్ని దాని అక్కడ చూసాను సార్, అందుకని. దాని తర్వాత దేవి నా దగ్గర క్రాఫ్ట్ సర్కిల్ కాళ్ళు కంటికి చిన్న చిన్న హెల్త్కి పెయిన్కి ఒక మొత్తం కలిపి ఒక 15-20 కార్డులు ఉన్నాయి. ఒకవేళ నీకు ఏదన్నా అవసరం అయ్యి అక్కడి నుంచి ఎవరన్నా వైజాగ్లో ఏదన్నా అవసరం అయితే నేను వేరే వాళ్ళకి పేమెంట్ తీసుకొని ఇచ్చుకోగలవు అంటే మొత్తం ఒకేసారి నీకు కొరియర్లో వస్తాయి. అది కొద్దిగా ఆలోచన చేసుకో. అది నీ ఇష్టం. అలాగే సార్, నేను కనుక్కుంటాను అది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకే ఒకవేళ కావాలి కావాలంటే సార్ ఈ కార్డ్స్. కంటిది ఏదన్నా వచ్చింది అనుకో, అక్కడ ఎవరన్నా అడిగితే పోయి దేవి దగ్గర ఇంటికి పొమ్మని చెబుతాం. అట్లా సార్ నాకు ఇక్కడ మెంబర్షిప్ నేను మీరు వెళ్తున్నాను ఎక్స్ప్రెషన్ వల్లే ఉందండి. మేడం సార్. మీరు మీ దగ్గర పెట్టుకోండి కానీ బ్రహ్మశ్లో చెప్పొద్దు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ నన్ను చేసే అడుగుతుంటారు. యాక్సెప్ట్ చేసే వాళ్ళకి మనం చెప్పచ్చు. అదే సార్. ఉమ్. అంతేనా ఏదైనా మేడం? మనల్ని సార్. మనం అంగీకరించుకోవటమే. చెప్పండి జయశ్రీ మేడం. కొల్లాపూర్కి వచ్చినప్పుడు అన్ని తీసుకురాలి, ఇక్కడ తీసుకున్నారు చాలా మంది. అది నేను కంపల్సరీ తెస్తాను మేడం. నేను రాకుండా బయటకు వచ్చా అంటే సంచులు వేసుకొని వస్తాను నేను. అదే తీసుకురండి, అన్ని నా తీసుకురా. నా దగ్గర నేను వచ్చేప్పుడు రేపు జీవిసే స్కానర్ కార్డు కూడా ఉంటుంది. శుభలాక్ మీద అతికించి పన్నుకి అక్కడ పెట్టేస్తాను అంతే. నా దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు లేకుండా నేను జరగను. అంటే అదొక జిజ్ఞాస మేడం. ఏదైనా సరే, ఎంత కష్టమైనా సరే, మనల్ని మనం ఉన్న స్థితిలో కనుక మనం యాక్సెప్ట్ చేసుకుంటే ఊరికనే పోద్ది. నేను చాలా చూస్తున్నా ఇక్కడ వచ్చిన తర్వాత. ఏదైనా వస్తుంది. నాకు వచ్చినప్పుడు మీకెందుకు రాదు? అందరికీ వస్తుంది అంతే. అది సాధ్యమే. థ్యాంక్ యూ. 1 మినిట్ అయిపోతుంది సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, ఫ్లయర్స్, thank బుక్ you, PDF thank you. పెట్టండి సార్. పెడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you, థ్యాంక్ యూ masters. సార్. థ్యాంక్ యూ సార్. దేవి గారు పెట్టేసేయండి కొంచెం మాకు. పెడతానండి. సార్ పంపించిన వెంటనే మన గ్రూప్ లో పెట్టేస్తానండి. అది పెట్టేసేయండి. ఇంతమంది ఎదురు చూస్తున్నాం అందుకని. అలాగే లేడీస్ సంబంధించింది కదండి అందుకు. ఓకేనండి. బాయ్. చాలా విషయాలు ఉన్నాయండి అసలు ఈ థ్యాంక్ యూ కళలో మేడం. ఈ రోజు అయితే. థ్యాంక్ యూ మాస్టర్. దేవి మేడం, ఆనంద విహారం అని మా దగ్గర రోజు చదువుకుంటాము. అది పెట్టమంటే పెడతా. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. దైవ వాక్యాలు.